అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా రియాక్టర్ బ్లాస్ట్ అయితే జరిగిన సంఘటన మాత్రం చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. కాకపోతే అక్కడ ఎవరి వైఫల్యం అనే దానిపైన ప్రతిపక్షాలు మాత్రం చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. ఇది కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అని చెప్పేసి అంటుంది. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో బ్లాస్ట్ అయినటువంటి ఒక రియాక్టర్ వల్ల జరిగినటువంటి ఒక విషాదం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అందరూ కూడా దిగ్భ్రాంతి తెలియజేస్తున్నారు. అది సీఎం అయినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దీని మీద స్పందించారు. అయితే ఇది ప్రతిపక్షాలు వచ్చేసి ఇది కూటమికి సంబంధించిన వైఫల్యం, నారా చంద్రబాబు నాయుడు వైఫల్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అనుకోవాలా? ఎందుకంటే కూటమి వచ్చి ఓన్లీ 75 రోజులు మాత్రమే అవుతుంది. గతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని అనుకోవాలా? వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? ఇది ట్రాజడీ. ట్రాజడీలో బాధితులకు కావాల్సింది భరోసా, ఒక ఊరట, ఒక స్వాంతన, ఒక అండ. అంతే తప్ప ట్రాజడీలో మీరు పొలిటికల్ బెనిఫిట్స్ చూడకూడదు. పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ట్రాజడీని వాడుకోకూడదు. విషాదంలో రాజకీయ లాభాలేంటి? విషాదంలో ఇవాళ అందరూ బాధపడుతున్నారు, ఆ కుటుంబాలన్నీ బాధపడుతున్నాయి. నీకు జరిగింది చాలా ట్రాజడీ కదా. ఆ ఎసెన్షియా ఫార్మా కంపెనీ 17 మంది చనిపోయారు, ఇంకా బోల్డ్ మంది వాళ్ళ చికిత్స పొందుతున్నారు. 60% బరన్స్ ఉన్నాయి కొంతమందికి. మీరు చేతనైతే వాళ్ళకి ఏదన్నా సహాయం చేయండి, ఆర్థిక సహాయం అందించండి, వైద్య సహాయం అందించండి. అంతే తప్ప ఈ సమయంలో కావాల్సింది ఇదా? అసలు రాబందులే నయం అనిపిస్తుంది వీళ్ళకన్నా కూడా. మనం చూసాం, ఎక్కడ శవం వస్తే అక్కడ రాబందులు వాళ్తాయి, పీక్కు తింటాయి. ఇదెక్కడి రాబందులు? ఇవి రాజకీయ పార్టీలా, రాబందు పార్టీలా? మనం ఇప్పుడు శవం వచ్చితేనే జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే ఒక చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి. వినుకొండలో మర్డర్ జరిగితే రౌడీ షీటర్లు అక్కడ చంపుకుంటే అక్కడికి వెళ్తాడు, దాన్ని తెలుగుదేశం మీదకి నెట్టిన పరిస్థితి. అక్కడ నంద్యాల జిల్లా సీతారాంపురంలో ఎవరో అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్స్, ఆ డబ్బు లావాదేవీల తేడాలతో మర్డర్ జరిగితే అక్కడికి వెళ్తాడు, దాన్ని తెలుగుదేశం మీదకి నెడతాడు. ఇప్పుడు రేపొద్దున ఇక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి? ఎసెన్షియా ఫార్మా బాధితుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదంతా మీరన్నట్టు ఈ 3 నెలల చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అంటారా? జనం దేంతో నవ్వాలో అర్థం కావట్లా. ఇంత నవ్వుల పాలైనా ఇంకా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకపోవటం ఆయన యొక్క బృందం. బొత్స సత్యనారాయణ పొద్దున వెళ్ళాడు, సేమ్ ఇవే కామెంట్స్ ఆయన చేసింది కూడా. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం అంటారు. అంబటి రాంబాబు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అతను అంటాడు చంద్రబాబు వైఫల్యం అంటాడు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా 75 రోజులు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఇవి. విశాఖ అచ్యుతాపురం సెజ్, పరవాడ సెజ్, అక్కడ సెజ్ ఏరియాలో నాన్ సెజ్లో 208 యూనిట్లు ఉన్నాయి. అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించేలా మీరు ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగింది, గ్యాస్ లీకేజ్, నీకు 12 మంది చనిపోయారు, 20 మంది. ఆ రోజు నువ్వు అక్కడ పెద్ద హాస్పిటల్ పెడతానన్నావు, వందలాది మంది ఆ గ్యాస్ అస్వస్థత, గ్రామాలు అల్లాడిపోతే నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు? అక్కడ హాస్పిటల్ పెడతానన్నావు, పెట్టావా? ఇప్పటి వరకు కూడా ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన హామీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఎందుకని ఏర్పాటు చేయలేదు? రుషికొండలో మరి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటావా? 500 కోట్లతో ఇక్కడ అతను హాస్పిటల్ పెట్టచ్చు కదా. ఇప్పుడు అచ్యుతాపురం సెజ్, పరవాడ సెజ్, అక్కడ హాస్పిటల్ పెట్టమని డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అది. భద్రతా ప్రమాణాలు పాటించేలాగా అక్కడ చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎస్ఓపి అక్కడ అమలు కావటం లేదు, స్టాండర్డ్ అఫీషియల్ ప్రొసీజర్స్ వాళ్ళు పాటించటం లేదు. ఇప్పుడు అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్లోనే ఎందుకు జరిగాయి? 5 ఏళ్లలో 118 ఘటనలు జరిగాయని, 120 మంది చనిపోయారని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క ఈ విశాఖ ఈ ఏరియాస్లో. ముఖ్యమంత్రి ఈరోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆ మొత్తం ప్రభుత్వ లెక్కలన్నీ బయట పెట్టాడు. పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి,
లేబర్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, వీళ్ళది కదా బాధ్యత. వీళ్ళు వెళ్ళి చూడాలా. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ నిర్ణీత ఉష్ణోగ్రతలో అది ఉందా లేదా, దాని నుంచి వచ్చే వాయువులకి సరైన ప్రామాణికాలు ఉన్నాయా లేవా. గ్యాస్ లీకేజీ అక్కడ పదే పదే ఎందుకు జరుగుతోంది? సాహితీ ఫార్మా, అక్కడ ఒక 6 చనిపోయారు. అంతకుముందు హిందుస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ కూలీ 12 మంది చనిపోయారు. విజయవాడలో ఒక హాస్పిటల్ అగ్ని ప్రమాదం. అంటే ఇలా ఇది జరుగుతూ ఉన్నా కూడా మీరు గుణపాఠాలు నేర్చుకోకపోతే చరిత్ర క్షమించదు. ప్రజలు శపిస్తారు. జీవో 156 ఇచ్చాడు, జీవో 78 ఇచ్చాడు. ప్రమాదం జరిగినప్పుడు ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకోవటమేనా? వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు వసూళ్ళు చేశారని ఈ పరిశ్రమల యజమానుల నుంచి మీ వసూళ్ల కోసం, మీ కమిషన్ల కోసం ప్రజల ప్రాణాలు మీరు బలిపెట్టారు. ఇప్పుడు ఇవాళ ఎవరిది బాధ్యత? గత ప్రభుత్వానిది బాధ్యత. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు కాకుండానే దీన్ని ఎలా దానికి బాధ్యత చేస్తారు? మీరు గుడ్డగాల్చి ముఖానేసి తుడుచుకోమనకూడదు కదా. మనం చూసాం ఏది ఇవాళ ఈ విశాఖ ఈ పరిసరాల్లోనే న్యూక్లియర్ రియాక్టర్లు ఎందుకు పేలుతున్నాయి? గ్యాస్ లీకేజీ ఎందుకు జరుగుతోంది? అక్కడ పెట్టినటువంటి ఆ పారిశ్రామికవేత్తలను ఏ రోజన్నా మీరు ఒక సమీక్ష పెట్టారా? జగన్మోహన్ రెడ్డి విశాఖ నువ్వు రాజధాని పెడతానన్నావు, విశాఖలోనే కాపురం పెడతానన్నావు, రుషికొండలో ప్యాలెస్ కూడా కట్టుకున్నావు. విశాఖకి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసింది ఏంటి? ఆ ఒక్క ప్యాలెస్ కట్టడం తప్ప. ఆ ప్యాలెస్కైనా ఖర్చు నీకు హాస్పిటల్ వచ్చేది కదా. 500 కోట్లతో బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ వచ్చి ఉండేది. ఎల్జీ పాలిమర్స్కి ఇచ్చిన హామీ నెరవేరేది. అచ్యుతాపురం, పరవాడ, సజ్ ఆ పరిసరాల్లోనే కనుక హాస్పిటల్ వచ్చి ఉంటే ఇవాళ కేజీహెచ్కి అటు ఇటు ఈ బాధితులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సత్వర చికిత్సలు వాళ్ళకి అందేవి. జగన్మోహన్ రెడ్డి యొక్క అతని వైఫల్యాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ శాపాలుగా మారి ఇలా ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అసలు అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరన్నా బాధ్యత వహించారా వీటన్నిటిపైన? ఇన్సిడెంట్స్ ఆయనే చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ 118 ఘటనలు, 120 మంది చనిపోతే ఏ రోజన్నా నువ్వు అక్కడ పరవాడ సజ్లో మీటింగ్ పెట్టావా? అచ్యుతాపురం సజ్ సందర్శించావా? సాహితీ ఫార్మా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళతో నువ్వు ఇప్పించకుండా పరిహారం ప్రభుత్వం సగం వాళ్ళు సగం అన్నట్టుగా, ఎల్జీ పాలిమర్స్ వాళ్ళను కూడా ఈయనే తప్పించాడని బాధితులను కలవకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్ళి ముఖ్యమంత్రిగా అక్కడ సందర్శించకుండా దుర్ఘటన ప్రాంతాన్ని ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులతో ఎయిర్పోర్ట్లో మంతనాలు జరపడం, అనేక అప్పట్లో అనుమానాలు, విమర్శలు మనం చూసాం. వాళ్ళతో ఇతను కుమ్మక్కయ్యాడన్న విమర్శ. జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపొద్దున మళ్ళా అతను వెళ్ళి ఈ అంబటి రాంబాబు మాటలే చెప్తాడు కదా. బొత్స సత్యనారాయణ ఈరోజు చేసిన విమర్శలే చేస్తారు కదా. కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ ఇవాళ ఆ ప్రాంతంకి వెళ్ళి కేజీహెచ్లో బాధితులు పరామర్శించి మీరేం చేశారు? ఒక్కళ్ళకన్నా మీరు ₹1 సహాయం అందించారా? అయితే నిన్న ఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కనీసం అచ్యుతాపురానికి రాకముందే ఎవరైతే దీంట్లో చనిపోయిన వారు ఉంటారో, మృతి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్. గతంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకి ఆయన ఇంతే చెల్లించాడని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? లేదా ఇది ఓన్లీ ఒక నింద వేస్తానికి ఈ మాట అన్నారంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్కి స్పేస్ ఇవ్వడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి స్పేస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అపోజిషన్ అనేది ఇవాళ ఎందుకని ఇవాళ స్పేస్ లేకుండా పోయిందంటే కారణం ఇదే. నువ్వు ₹1 డిమాండ్ చేయకముందే ఆయన చేసినా చేయకపోయినా వాళ్ళు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ₹1 ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు ప్రకటించారు. పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలు ప్రకటించడమే కాదు, అసలు వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ ఈ ప్రాంతాలకు కూడా తరలించి అత్యున్నత వైద్య చికిత్స అందించమని నిన్నటి నుంచే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దానికేమని చెప్తారు ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో, సాక్షిలో జగన్మోహన్ రెడ్డి రేపు చేసే విమర్శలు కూడా ఇవే. ఎందుకని స్పందించలేదు, 24 గంటలైనా ముఖ్యమంత్రి రాలేదు. బొత్స సత్యనారాయణ కూడా అదే అన్నమాట.
ఇప్పుడు నిన్న అది ఎప్పుడు జరిగింది? అది జరిగినప్పుడు ముఖ్యమంత్రి శాంతి భద్రతలపై సమీక్షలో ఉన్నారు. హుటాహుటిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అక్కడికి వెళ్ళారు. కలెక్టర్లతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు ముఖ్యమంత్రి చేస్తూ అత్యున్నత వైద్య చికిత్స బాధితులకు అందజేయండి, మృతుల కుటుంబాలకి భరోసా ఇవ్వండి అని అటు కలెక్టర్లు, ఇటు ఈ రెవెన్యూ, ఆ తర్వాత పరిశ్రమల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మొత్తం అంతా కమ్ముకుంటే ఏ విధంగా ఇది చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం అని ఎలా అంటారు? అంటే గుడ్డగాల్చి ముఖానైటం. అదే గతంలో చూసుకుంటే రైల్వే ప్రమాదం జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ప్రయాణించి చూసుకొని సందర్శించి వచ్చాడు. సేమ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనుకుంటున్నారా? లేదా వీళ్ళకి ఆయనకి జగన్మోహన్కి నారా చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇవాళ వెళ్ళిన వెంటనే సీఎం చంద్రబాబు బాధితుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వెంటనే ఈ పరిహారాలు ప్రకటించాడు. వైద్యం ఎలా అందుతుందో చూశారు. ఆ తర్వాత దుర్ఘటన ప్రాంతానికి వెళ్ళారు, పరిశీలించారు మొత్తం అంతా. ఇది కదా చేయాల్సిన విధానం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇతనున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంతకుముందు అక్కడ రషీద్ హత్య వినుకొండ వెళ్ళాడు, లేదు అక్కడ సీతారాంపురం అతని హత్య ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించడం, ఆ కుటుంబాలకు అండగా ఉండకుండా ఏమని మాట్లాడాడు? ఫీజులు అందాయా, విద్యా దీవెన అందుతోందా, నేనుంటే మీకు ఫీజులు వచ్చేయి, నేనుంటే మీకు విద్యా దీవెన వచ్చేది. ఈ విధమైనటువంటి మాటలు రేపు కూడా అదే చెప్తాడా? ఇక్కడ రేపొద్దున ఇతను ఎసెన్షియా దుర్ఘటన ఫార్మా ప్లాంట్కి వెళ్ళి, లేదు కేజీహెచ్లో బాధితుల దగ్గరికి వెళ్ళి మీకు ఫీజులు అందాయా అంటాడా? మీకు విద్యా దీవెన వచ్చిందా, అమ్మఒడి అందిందా, రైతులకి భరోసా అందిందా? ఇవే మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి సమయం తెలుసుకోవాలి, సందర్భం తెలుసుకోవాలి. శవం ఎక్కడుంటే అక్కడ వాళ్తున్నాడని చెడ్డ పేరు. ఇప్పుడు రేపొద్దున వెళ్ళేది కూడా శవాల దగ్గరికే వెళ్తున్నాడన్న ఇది వెళ్తుంది ప్రజల్లో కూడా. అంటే శవం ఉంటే తప్ప నువ్వు రావా బెంగళూరు నుంచి? ఎక్కడ ఏది మాట్లాడాలో తెలుసుకోకుండా, ఎక్కడ ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేయాలో కనీస సందర్భ శుద్ధి లేదు. రేపొద్దున అసెంబ్లీ జరుగుద్ది, బడ్జెట్ సమావేశాలు, దానికి వెళ్ళు. నీ 11 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళండి, అక్కడ నిలదీయండి ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని. శాసనసభలో మాట్లాడాల్సిన ఏమో ప్రెస్ మీట్లలో మాట్లాడతాడు, శాసనసభకి వెళ్ళడు. ఇతని వితండవాదం, వింత పోకడలు ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రేపు జగన్ అచ్యుతాపురానికి రానున్నారు కాబట్టి మళ్ళీ సేమ్ అదే స్క్రిప్ట్ చదవబోతున్నాడా, లేదా స్క్రిప్ట్లో చేంజ్ చేస్తా? ఇలాంటి ఒక దుష్ప్రచారాలు వైసీపీ మానుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.